హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా డైరీస్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు కొంచెం నెయ్యితోనే రవ్వ లడ్డు టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్పాను. ఈ వీడియోలో చాక్లెట్ టేస్ట్తో ఉండే ఒక మంచి స్వీట్ ఎలా చేయాలో చెప్తాను. యాక్చువల్గా ఏదో ట్రై చేయాలనుకుని ఇది చేశానమాట. సో నేను అనుకున్నది రాలేదు, సో మొత్తం ఫెయిల్ అయిపోయిందనే అనుకున్నాను. బట్ ఫైనల్గా చేసిన దాన్ని టేస్ట్ చూస్తే అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండిందనమాట. అంటే ఏదో చాక్లెట్ టేస్ట్తో ఉండింది. సో చాలా బాగుంది కదా, ఏదో డిఫరెంట్గా ఉంది కదా అని మళ్ళీ 2 to 3 times ట్రై చేసి చూస్తే అదే టేస్ట్తో ఉండింది. సో లాస్ట్ వీడియోలో లడ్డు గురించి చెప్పాను, ఈ వీడియోలో కూడా స్వీట్ గురించి చెప్తున్నానని, అన్ని స్వీట్సే చెప్తున్నానని అనుకోకండి. సో దానికి ముందు వీడియోస్లో చూస్తే నేను దోశలు, రకరకాల దోశలు ఎలా వేసుకోవాలో చెప్పాను. అండ్ ఇంకా దానికి ముందు వీడియోస్ చూస్తే ఆవకాయ నిలువ పచ్చడిని, చికెన్ బిర్యానీ, వెజిటేరియన్ అన్ని రెసిపీస్ ఉన్నాయి. సో అన్నిటిని ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ స్వీట్ అందరికీ షేర్ చేయాలని అనుకున్నాను. మెజర్మెంట్స్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. మా ఇంట్లో ఈ స్వీట్ చేసుకుంటే లంచ్ అండ్ డిన్నర్ అయిపోయాక డెఫినెట్గా 2 pieces తింటారు. సో ఇంట్లో అందరికీ ఇది అంత ఫేవరెట్. సో ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. జీడిపప్పు కొన్ని వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి 4 స్పూన్స్ వేసుకోవాలి. 2 కొబ్బరికాయల తురుము వేసుకుని వేయించుకోవాలి. కొబ్బరి తురుము ఎక్కువగా తీసుకున్నట్లు మీకు అనిపిస్తే 1 కొబ్బరికాయ తీసుకోండి. అప్పుడు బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ స్వీట్లో కొబ్బరి తురుము ఎంత తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, అందుకే కొబ్బరిలో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 1 గిన్నె చిక్కని పాలు వేసుకుని కలుపుకోవాలి. కొబ్బరి తురుము ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో పాలు కూడా దాంతోనే తీసుకున్నాను. ఈ స్వీట్లో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకోవాలి. పాలన్నీ కొబ్బరి తురుములో కలిసిపోయి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. ఏ క్వాంటిటీతో పాలు తీసుకున్నామో అదే క్వాంటిటీ బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే బెల్లం క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ చాలా వరకు తగ్గే వరకు కలుపుతూ ఉండాలి. ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా కలుపుకోవాలి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు యాలుకల పొడి కొంచెం వేసుకుని కలుపుకోండి. కాసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్లో ఉన్న మిశ్రమాన్ని మొత్తం ప్లేట్లోకి తీసుకోవాలి. సిలికాన్ బ్రష్ లేక ఏదైనా గిన్నె మీ దగ్గర ఉంటే ఏది ఉంటే అది తీసుకుని పైన తడుతూ మొత్తం ఈక్వల్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా 1 నైఫ్ తీసుకుని కట్ చేసి వేయించుకున్న జీడిపప్పు వేసుకోండి. బాగా ఆరిన తరువాత పీసెస్ని సపరేట్ చేసుకుని ప్లేట్లో వేసుకోండి. ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి వెంటనే వచ్చేస్తాయి. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒకటి తిని ఊరుకోలేము, 2-3 తినేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న విషయం కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.